కాంగ్రెస్ ప్రభుత్వం పాపం తెలంగాణ రైతులకు శాపమైంది. యూరియా దొరకడు గగనమైంది. రైతన్నని ఆదుకునే నాదుడు లేక అన్నదాత పరిస్థితి అస్తవ్యస్తమైంది. దిగుబడి సంగతి దేవుడెరుగు. పంటను కాపాడుకునే ప్రయత్నంలో పెట్టుబడి రెట్టింపవుతుంది. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకం రైతులను ఆదుకుంటుందా, ముంచుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఎరువుల కొరత సుడిగుండంలో అన్నదాత బలవుతున్నాడు. కంటి మీద కునుకు లేదు, ఒంటికి విశ్రాంతి లేదు, కడుపు నిండా అన్నం లేదు. ఎరువుల కొనుగోలు కేంద్రాల దగ్గరే నిద్ర, తిండి. యూరియా దొరికే మార్గమే కనిపించడం లేదు తెలంగాణ రైతులకు. విధిలేని పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువుల వైపు మొగ్గు చూపుతున్నారు. సబ్సిడీపై సరఫరా అవుతున్న యూరియా బస్తాకు 260 రూపాయల ధర చెల్లిస్తే చాలు. కానీ కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర 1300 రూపాయల నుంచి 1700 రూపాయల ధర పలుకుతోంది. ఇది భారమైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో రైతులు కొనుగోలు చేస్తున్నారు. యూరియా దొరక్క ప్రమాదంలో పడిన పంటల్ని రక్షించుకునేందుకు కాంప్లెక్స్ ఎరువుల్ని నమ్ముకున్నారు. పంటలకు అవసరమైన సమయంలో యూరియా కొరత రైతుల్ని వేధిస్తోంది. రాష్ట్రంలోని అన్ని దుకాణాల దగ్గర రైతులు పడిగాపులు కాయడమేగాక ఆందోళనలు జరుగుతున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, ఎన్ని రకాల నిరసనలు తెలిపినా మొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుగోస పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చే 1-2 బస్తాల యూరియాతో పంటను కాపాడుకోవడం కూడా అసాధ్యమే. వరిలో అయితే నాట్లు వేశాక 2-3 సార్లు యూరియా వినియోగిస్తారు. పత్తి చేలలో యూరియాతో పాటు పొటాష్ కలిపి చల్లుతారు. కానీ విపత్కరమైన పరిస్థితుల్లో యూరియా దొరక్క పంటలు ప్రమాదంలో పడ్డాయి. ఇక గుళికల యూరియాకు బదులు ద్రవరూపంలోని నానో యూరియా వాడాలని అధికారులు సూచిస్తున్నా సాంప్రదాయ వ్యవసాయం చేసే అన్నదాతలకు దానిపై అవగాహన లేదు. నమ్మకం అంతకంటే లేదు. దీంతో అధిక ధర చెల్లించి కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తున్నారు. మరి 4 ఎకరాలు ఉరి మొత్తేసిన, ఓ 2 ఎకరాలు పెసర జల్లిన, మరి 2 ఎకరాలు పత్తి వేసిన, మరి మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న వేయాల. ఇప్పుడు ఉరి మొత్తకి యూరియా కట్టాలంటే కనీసం ఇలా దమ్ముల నెలాళ్ళ నుంచి కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూరియా కట్టలు దొరకట్లేదు. మరి 3 సార్లు పోయి లైన్లో గాయటం జరిగింది. లైన్లో గాసినా కానీ నేను 10 ఎకరాల రైతుకు ఒక్క కట్ట ఇస్తారు. కాంప్లెక్స్ ఎరువుల వాడకం వల్ల రైతులు ఆశించిన ఫలితం వస్తుందన్న గ్యారంటీ లేదు. కాంప్లెక్స్ ఎరువుల ఫలితం ఆశాజనకంగా ఉండదనే ప్రచారం కూడా ఉంది. పంటలు పెరిగే దశలో యూరియా అవసరం. ఇక కాంప్లెక్స్ ఎరువుల్లో యూరియాతో పాటు పొటాష్ వంటివి కూడా ఉంటాయి. వీటి అవసరం లేకున్నా వాడడం వల్ల దిగుబడిపై ప్రభావం పడుతుందని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నానో యూరియా ఫలితాలపైన రైతులు పెదవి విరుస్తున్నారు. వరి సాగులో 40 నుండి 50 రోజుల వరకు పలు దఫాలు యూరియా వాడాల్సి ఉంటుంది. అందుకే కాంప్లెక్స్ ఎరువుల వాడకం సరికాదన్న వాదన ఉంది. పైగా 260 రూపాయలతో వచ్చే యూరియా స్థానంలో 1300 రూపాయల నుంచి 1700 రూపాయలు పెట్టడం వల్ల పెట్టుబడి కూడా భారీగా పెరిగిపోతుంది. పంటను కాపాడుకోవాలనే తాపత్రయంలో రైతులు ఆర్థిక ఊబిలో అప్పుల వలలో చిక్కుకుంటున్నారు. ఇంత ఖర్చు చేసి పండిస్తే దిగుబడి రాకపోతే మరింత భారం అన్నదాత మీద పడడం ఖాయం. యూరియా కట్టలు దొరక్క చాలా నష్టపోతున్నాం. యూరియా దొరక్క అసలు యూరియా వేయాలా, డిఏపి వేయాలంటే ఏమేస్తాం, 1500 2000 పెట్టి ఏమేస్తాం కట్టలు వేయాలంటే. యూరియా కట్టేక పత్తి మొత్తం చూడు ఎరిపోయి అసలు పత్తి వాలకంగా లాకంగా అయిపోయింది. మొత్తం లాస్ వస్తుంది. ఒక్కొక్క ఎకరానికి వచ్చాక 10,000 20,000 లాస్ వస్తుంది. దానివల్ల యూరియా కట్టల వల్ల చాలా లాస్ వస్తుంది మాకు పంటకు అదేవిధంగా రేటు కూడా 4,000 5,000 అమ్ముతుంది పత్తి. యూరియా కట్టలు దొరకట్లేదు. ఇంకా యూరియా కట్టలు తమాషా దొరికేది. యూరియా కట్టలు ఇప్పుడు పోతే లైన్లో నిలిచినా కూడా ఇవ్వట్లేదు కట్ట. యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రైతులకు అవసరం ఉన్నంత కాదు, కనీసం ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నంత కూడా క్షేత్రస్థాయిలో సరఫరా కావడం లేదు. ఈ వానాకాలంలో ఆగస్టు వరకు 32,441 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా 19,764 మెట్రిక్ టన్నుల సరఫరాకే నిర్ణయించారు. ఇందులో 18,477 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా జరిగింది.
ఇక సెప్టెంబర్లో 22,384 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా దీని 21,236 మెట్రిక్ టన్నులకు కుదించారు. వాస్తవానికి వచ్చిందెంతో ఆ దేవుడికే తెలియాలి. అధికారులు మంత్రులు మాత్రం కాకిలెక్కలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.